కుకట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఏఐఎంఎంఎస్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమ సర్టిఫికేట్స్ తమకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. దీంతో కేపీహెచ్పీలో ఉన్న కళాశాలను సైతం యాజమాన్యం మూసివేస్తుంది. తమ సర్టిఫికేట్లతో పాటు తాము కట్టిన డబ్బులను ఇప్పించి న్యాయం చేయాలని విద్యార్థులు పోలీసులను కోరుతున్నారు. ఇలాంటి తప్పుడు పత్రాలతో కళాశాలను పెట్టి విద్యార్థుల జీవితంతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్న, నా పేరు బిందు. నేను ఇక్కడే ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్లో కేపీహెచ్బీ బ్రాంచ్లో ఫస్ట్ నుంచి చాలా క్వైట్గా పోరాడుతున్న మమ్మల్ని ఆ రోజు దడే మేము ఏ రోజైతే కాలేజ్లో గట్టిగా మాట్లాడడానికి వెళ్ళామో అప్పటి నుంచి వాళ్ళు పిఎస్కి తీసుకొచ్చింది వాళ్ళే, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది వాళ్ళే, అన్నీ చేసింది వాళ్ళే. ఆ రోజు మళ్ళీ మేము వెళ్ళి మాకు ఏదో ఒక న్యాయం కావాలని సిఐ సార్ని అడిగితే మీరు వాళ్ళు 3 days టైం అడుగుతున్నారు కదా, 3 days టైం ఇవ్వండి, ఆ రోజు మాట్లాడకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినా మేమే అన్నిటికీ రెస్పాన్సిబుల్గా మేమే చూసుకుంటాం, మేమే ఇస్తామని చెప్పారు. మళ్ళీ ఈరోజు మేము వెళ్ళి కాలేజ్లో కూర్చుంటే లేదు మేము పిఎస్లోనే ఉన్నాము, మమ్మల్ని పిఎస్ నుంచి కాల్ వచ్చింది, మేము పిఎస్కి వచ్చాము, మేము ఇక్కడే మాట్లాడుతున్నామని చెప్పారు. ఇక్కడికి వచ్చి చూస్తే పిఎస్లో సిఐ లేరు, మా మేనేజ్మెంట్ కూడా వాళ్ళు కూడా ఎవరు లేరు. కాల్ చేస్తే కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, ఏం లేదు. మళ్ళీ ఇప్పటికే 2 ఏళ్ళు వేస్ట్ అయింది మా లైఫ్. పిఎస్ ఏమంటారు, కొంచెం కూడా స్టూడెంట్స్ మీద రెస్పాన్సిబిలిటీ లేదు. అట్లీస్ట్ మీరన్నా ఇప్పుడు నెక్స్ట్ ప్రొవైడ్ అయ్యే స్టెప్ ఏదో మీరే తీసుకోవాలన్నా. మేము ఎయిమ్స్ నుంచి కేపీహెచ్పీ నుంచి మాట్లాడుతున్నామన్నా. మాకు 25th రోజు మా సర్టిఫికేట్స్ మాకు రిటర్న్ ఇస్తున్నారు. రిటర్న్ ఇచ్చేటోళ్ళు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళు మాకు సర్టిఫికేట్స్ మాకు ఎందుకు రిటర్న్ ఇవ్వరు? ఇది ఫేక్ కాలేజ్ అన్న, మా ఫీజు మాకు కావాలి. నేను 1,50,000 కట్టినా అన్న. ఇప్పుడు మా పేరెంట్స్కి నేను ఏం చెప్పాలి? వాళ్ళు నాకు అడుగుతారు రోజు కాలేజ్ ఏమైంది.